నమస్తే, నేను మీ డాక్టర్ పార్థసారథి. నేను హైదరాబాద్ వచ్చి ఒకరోజు కుటుంబంతో గడిపిన తర్వాత హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బాగ్డోరా విమానాశ్రయం, సైనిక విమానాశ్రయానికి చేరుకున్నాను. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ సైనిక విమానాశ్రయంలో వాయుసేనకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమము, దానికి సంబంధించిన సమావేశంలో నేను పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత డార్జిలింగ్ ఇక్కడి నుంచి డార్జిలింగ్ కేవలం 1 గంట సమయం ఉంటుంది. అక్కడి నుంచి 15-20 నిమిషాల్లో మనము నేపాల్ దేశంలోకి ఎంటర్ కావచ్చు. ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇక్కడ భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి 3 రోజుల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థలోనే ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను. దానికి సంబంధించిన 3 రోజులటువంటి వార్షిక సమావేశాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే. ఈరోజు రక్షణ శాఖకు సంబంధించినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ల మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీటింగ్ సన్నివేశాలు మీకు చూపించలేను కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేమంతా టీ కోసం కూర్చున్నాం. నా పక్కన కూర్చున్న మిగతా డైరెక్టర్లు చూపిస్తాను. శివనాథ్ యాదవ్జీ గారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. నరేంద్ర మోదీ గారి నియోజకవర్గం ఏదైతే ఉందో కాశీ నియోజకవర్గం నుంచి ఈయన వచ్చారు. సీనియర్ నాయకులు, ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కాబట్టి ఈయన కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్గా నాతో పాటుగా ఉన్నారు. ఆయన ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. ఆశీర్వాదం చాలా ఆయన చౌదరి గారు, పీకే చౌదరి గారు, ఆయన ఒరిస్సా నుంచి వచ్చినారు. భువనేశ్వర్లో ఉంటారు. పెద్ద ఆడిటరు. మా అందరితో పాటుగా ఆయన కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ వైపున ఉన్నారు గుజరాత్ నుంచి మాతో పాటుగా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళు మన్సూభాయ్. ఆయన అక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు. రాజ్కోట్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు. ఆయనతో పాటు కూడా మా డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ నా వైపు ఎడమ వైపు కూర్చున్నటువంటి మేడం గారు బీహార్ నుంచి మాతో పాటుగా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. శ్యామాజీ అని అడ్వకేటు, అదే పెద్ద అడ్వకేట్ అక్కడ, సేమ్ టైం సామాజిక కార్యకర్త. ఆవిడ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్గా మాతో ఉన్నారు. ఇక్కడ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కేరళ నుంచి ఉన్నారు. కేరళ నుంచి మాతో పాటు డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మేమందరూ కూడా ఈ రక్షణ రంగానికి సంబంధించి శాఖకి కింద పనిచేసేటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఈ ఉత్పత్తులను తయారు చేయడం, వాటికి సంబంధించిన విషయాలు, ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఈ 2-3 రోజులు, రేపు ఎల్లుండి కూడా బోర్డు మీటింగ్లు ఉన్నాయి ఇక్కడ. దానికి సందర్భంగా మేమంతా కలిసి కూర్చున్నాం. ఇది మీకు తెలియజేయడానికి మాత్రమే. ఎందుకంటే మేము ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చామంటే ఏదో వెకేషన్కి వచ్చినాము, వెస్ట్ బెంగాల్కి వస్తే ఏదో రిలాక్స్ అవ్వడానికి వచ్చినాము అనుకుంటారు. కాదు, ఈ రోజంతా కూడా మేము ఈ కంపెనీకి సంబంధించిన వీటికి సంబంధించిన పనులు చేశాం. సాయంకాలం టీ కోసం ఇక్కడ కూర్చున్నాం. मीटिंग वाज ओवर, आपके दर्शन दुर्लभ हो गए था। ईवीएम में मिलता है पार्टा डेंटल नहीं यार, वो उस दिन मीटिंग के बाद वो जल्दी लगा हुआ था। हमने कहा मीटिंग खत्म होने के बाद आप भी नहीं उड़ाता है क्या करें, सही भी नहीं देता है बहुत ही टाइट
around 1:30 will. Yes, Around yes, 1:30 will fresh up and- यही है we'll meet here. यहाँ जाना ये बिल्डिंग में बाजू में आके वापस करना पड़ता है